దట్ షోస్ అవర్ కమిట్మెంట్ టువర్డ్స్ ది నేషన్. ఒక మార్పు తేవాలి అని అంటే ఒక అయిపోయిందిలే బడ్జెట్ అని రిలాక్స్ అవ్వకుండా అదే రోజు సాయంత్రం జిఎస్టీ మీటింగ్ పెట్టుకుని 6 నెలలు హోంవర్క్ చేసి ఒక అద్భుతమైనటువంటి రిఫార్మ్ ఈ దేశంలో తీసుకొచ్చారు. జిఎస్టీని ఇంప్లిమెంట్ చేయాలా లేదా అన్నటువంటిది గత ప్రభుత్వం 10 సంవత్సరాలు కొట్టుమిట్టాడితే ఈ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత జిఎస్టీ ఇంప్లిమెంట్ కావడం, జిఎస్టీలో మార్పులు తీసుకురావడం, సరళీకృతం చేయడం అన్నీ కూడా చేయగలిగారు అంటే ఈ దేశం పట్ల ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఎటువంటిది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. దాన్ని వెనకుండి నడిపిస్తున్నటువంటి మేడం గారి కృషిని కూడా మనం అందరం కూడా గుర్తించాలనేటువంటిది నేను చెప్తా ఉన్నాం. వారికి ఒక ప్రత్యేకమైనటువంటి శైలి ఉంది. నార్మల్గా బడ్జెట్ స్పీచ్లు అంటే చాలా బోరింగ్గా ఉంటాయి, కానీ ఆ బడ్జెట్ స్పీచ్ను కూడా ఆసక్తికరంగా చెప్పగలరు ఆమె. ఆమె చేసే రాజకీయ ప్రసంగాలు అయితే వి ఈగర్లీ వెయిట్, బికాజ్ ఆమె రిటార్ట్స్ ప్రతిపక్షం చేసేటువంటి అసత్య ఆరోపణల పట్ల ఆమె ఇచ్చే షార్ప్ రిటార్ట్స్ ఆర్ ఏ గుడ్ లెర్నింగ్ గ్రౌండ్ ఫర్ ఆల్ ది యంగ్ ఆస్పైరింగ్ పొలిటీషియన్స్ అనేటువంటిది నేను చెప్పగలుగుతాను. అది ఎప్పుడు వస్తుంది అంటే విషయం పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది అనేటువంటిది కూడా చెప్తా ఉన్నాం. ఈరోజు దేశం ఒకప్పుడు 11వ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక శక్తి ఈరోజు 4వ స్థానాన్ని నుంచి 3వ స్థానానికి ఎదిగే క్రమంలో తయారవుతూ ఉందంటే